ఇది తువటక సుత్తంపై ఒక సంక్షిప్త విశ్లేషణ. ఇది అంతర్గత శాంతిని ఎలా సాధించాలనే దానిపై ఒక ప్రాచీన బౌద్ధ బోధన. మనం ఇప్పుడు సుత్తనిపాతంలోని ఒక లోతైన భాగాన్ని చూస్తున్నాం. మన మనసే మనకు ఎలా ఒత్తిడిని సృష్టిస్తుందో, ఇంకా ముఖ్యంగా దాన్ని ఎలా ఆపవచ్చో ఇది వివరిస్తుంది. అంటే ఒక భిక్షువు బంధాల నుండి ఎలా విముక్తి పొందుతాడో ఇది చెబుతుంది. కాని ఈ సూత్రాలు మనలో ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి. సరే, మొదటిది నేను ఆలోచిస్తున్నాను అనే భావనను ఆపేయడం. ఈ బోధన పపంచ అనే ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడుతుంది. అంటే మన మనసు ప్రతిదానికి పేర్లు పెట్టి వర్గీకరించే పద్ధతి అన్నమాట. దీనివల్ల నేను అనే ఒక అహం పుడుతుంది. అదే అన్ని బాధలకు మూలం. దీనిని దాటాలంటే నాకు కోపంగా ఉంది అని కాకుండా నాలో కోపమనే ఫీలింగ్ కలుగుతోంది అని గమనించాలి. ఈ చిన్న మార్పు మనల్ని మన ఆలోచనల నుండి వేరు చేస్తుంది. ఇక రెండవది, పోల్చుకోవడం అనే ఉచ్చులో పడకుండా ఉండటం. మనలో చాలామంది చేసే పొరపాటు ఇదే కదా. ఈ బోధన 3 రకాల అహంకారాల గురించి హెచ్చరిస్తుంది. ఇతరుల కన్నా గొప్పగా, తక్కువగా లేదా సమానంగా ఫీలవడం. ఈ 3 ఫీలింగ్స్ కూడా ఒక భ్రమేనని గుర్తించుకోవాలి. ఎందుకంటే అవన్నీ నేను అనే ఒక స్థిరమైన అహం ఉందనే నమ్మకంపై ఆధారపడి ఉంటాయి. నిజమైన శాంతి కావాలంటే ఈ పోలికను ఆపేయాలి. ఫైనల్గా మూడవది, మనలో ప్రశాంతతను వెతుక్కోవడం. ఎలా? మన మనసు ఒక లోతైన సముద్రంలా ఉండాలట. పైన అలలు ఎన్నున్నా లోపల ఎంత ప్రశాంతంగా, నిశ్చలంగా ఉంటుందో కదా. అలాగే బయట పరిస్థితులు ఎలా ఉన్నా సరే మన అంతర్గత శాంతి మాత్రం చెదిరిపోకూడదు. సో ఒక్క మాటలో చెప్పాలంటే శాంతి అనేది మనం సంపాదించుకునేది కాదు, అహాన్ని పక్కన పెట్టినప్పుడు మిగిలేదే శాంతి.